విజయవాడ సెంట్రల్‌లో ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? వెల్లంపల్లి గారా? లేదంటే బోండా ఉమా గారా? వెల్లంపల్లి గారేనండి. ఎందుకంటే ఆయనే గెలుస్తారు. అంటే ఒకప్పుడు బోండా ఉమా గారు ఏది ఆయన అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కానీ ఏదన్నా కానీ చాలా నిర్లక్ష్య స్వభావం ఒకటి, ఏదో చేసేస్తాము అనేది ఒకటి. ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఈ 2 నెలల్లో కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ బోండా ఉమా గారు కానీ పగబట్టి వాలంటరీ వ్యవస్థను ఆఫ్ చేశారు. దానివల్ల మేము వెళుతుంటే అసలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, అమ్మ పెన్షన్ రాలేదు, మాకు ఇంటికి తీసుకొచ్చే బంగారు లాంటి మా తండ్రి ఇంటికి తీసుకొచ్చి పంపిస్తున్నారు వాలంటరీ వ్యవస్థని. కానీ చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు అని చెప్పేసి అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా తిట్టేవాళ్ళే కానీ తిట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మాకు ఎలా ఉందంటే ప్రజాస్పందన A to Z వైసీపీ, 100% వైసీపీ. అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇక్కడ సెంట్రల్కి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారే పక్కా ఎమ్మెల్యే అవుతారు. ఇది మాత్రం 200% రైట్, కరెక్ట్. అదేవిధంగా మేనిఫెస్టో మనం చూస్తాం. వైఎస్ఆర్ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. టీడీపీ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. మరి ప్రజలు అటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారా? నీతి నిజాయితీ అనేది డబ్బులు పెట్టి కొనగలగటం అంతా ఎవరి వల్ల కాలేదు. డబ్బులు పెట్టేస్తే జనాలు ఓటేసేస్తారా? ఏ నాయకుడు అయితే మాకు దగ్గరగా ఉన్నాడు, వాళ్ళ మనసులో ఏ నాయకుడు ఉన్నారు వాళ్ళకే వేస్తారు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, ఏ వ్యవస్థని అమలు పరిచాడు, ఏ వ్యవస్థకి ఎవరికి దగ్గర తీసుకొచ్చాడు? ఎవరికి దగ్గర తీసుకురాలేదు. ఒక ఉద్యోగ వ్యవస్థను నీరు గార్చేశాడు, ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలు కూడా నీరు గార్చేశాడు. ఆయన ఏ రకంగా ప్రజలు ఓటేస్తారు? వెయ్యరు. విజయవాడ సెంట్రల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు సార్ అండి. ఆయన ఎందుకు గెలుస్తారు? ఆయన వంటంలో కూడా చాలా మంచి పనులు చేశారని మంచి పేరుంది. అది ఆ పార్టీయా ఈ పార్టీయా అని చూడరు. అది సహాయం కోసం ఎవరు వెళ్ళినా కూడా ఆయన వెనకడుగు అయితే వేయరు. ఆయన ప్రత్యర్థిగా బోండా ఉమా ఉన్నారు కదా. బోండా ఉమా ఇంకెవరు వచ్చినా కూడా మా ఎమ్మెల్యే సార్ వచ్చి వెల్లంపల్లి గారే. ఎన్నికల్లో వాలంటీర్లు ప్రధాన అస్త్రంగా మారారు. వాలంటీర్లు 10,000 ఇస్తారని చెప్తున్నారు చంద్రబాబు. 10,000 కాదు 20,000 ఇచ్చినా కూడా మేము వెళ్ళాం. మా జగనన్న ఓటేస్తాం, మా జగనన్న గెలిపించుకుంటాం. మా జగనన్న 5,000 ఇచ్చినా కూడా ఆయన కిందే పనిచేస్తాం. మరి మేనిఫెస్టోలో కూడా చాలా తేడా ఉంది. వీళ్ళు చంద్రబాబు డబుల్ ఇస్తా ఉంటున్నారు జగన్ గారి కంటే. మరి ఓటర్లు వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఏం చేయలేరండి. అది అని నమ్మి మనుషులు ఓటేస్తారనుకోవడం పిచ్చితనం. అదైతే చంద్రబాబు నాయుడు అయితే గెలవడు. జగనన్నే మళ్ళీ సీఎం. 2024 సీఎం అయితే జగనన్నే. మేడం చెప్పండి, విజయవాడ సెంట్రల్లో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? వెల్లంపల్లి శ్రీని గారు. ఎందుకంటే ఆయన వన్ టౌన్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచిగా అందరి ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని ఆయన పరిష్కరించారు. కాబట్టి మా సెంట్రల్ నియోజకవర్గం కూడా ఆయన గెలిపిస్తుంది ఖచ్చితంగా. ఆయన ప్రజల సమస్యలను విని ఓపికగా ఎవరికైనా సరే పార్టీకి అతీతంగా కాకుండా ఉన్నా కూడా ఆయన హెల్ప్ చేసి వాళ్ళకి మంచిగా చూసుకుంటారని మా నమ్మకం. ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు. బోండా ఉమా గారు ఉన్నా కానీ మన ప్రభుత్వం చేసే మంచి సేవలు ఇంతకుముందు చేసినవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వెల్లంపల్లి శ్రీను గారికి మద్దతు ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు కూడా. ఇక్కడ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఆయన గెలుస్తారు అంటున్నారు. అంటే మాకు మా జగనన్న మీద నమ్మకం. ఆయన చేసే పథకాల గురించి ఇంటింటికి పింఛన్ కానీ, విద్యా దీవెన కానీ, చేయూత కానీ, చేదోడు కానీ ఏదైనా పథకాలు ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఆయన మీద అభిమానం మాకు వెల్లంపల్లి గారికి ఎమ్మెల్యేగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఏమోనండి మరి మాకు మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇదంతా. మేడం మీ పేరు? నా పేరు కోలా సుజాత, 59వ డివిజన్. ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? బోండా ఉమా గారా లేదంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో వస్తారు అని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే బోండా ఉమా గారితో విసిగిపోయారు జనం అంతా, చూస్తున్నారు కదా. ఈరోజు అయితే ఎండకి పెన్షన్లు తీసుకోవటానికి చాలా బాధపడిపోయారు, చూసాము మేము. ఇప్పుడు మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పథకాలు బాగా వస్తున్నాయి. మమ్మల్ని వృద్ధప్రాయంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పడిపోతున్నాము. నిన్నైతే ఒకళ్ళు చనిపోయారు, తెలిసే ఉంటుంది మీకు. తెలుస్తుంది కదండి, ఎన్ని మనకి చెప్పని కూడా చేశారు మనకి జగన్ గారు.
జగన్ గారు మా ప్రాణం, జగన్ గారికే మేము ఓటేస్తాం.